ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. ఎన్నో మంత్ ఎగ్జాక్ట్గా ఇది మనకి? 5 months 5 months కంప్లీట్ అయిపోయింది. ఇక లాస్ట్ మంత్ ఇది. అవును సార్. మ్యాక్సిమం 250-300 రేంజ్లో వస్తుంది సార్ లాస్ట్గా. లోపల ఉండేవన్నీ ఇదైపోతుంది. మనకి ఒక సెట్టింగ్ కాదు కదా జరిగింది. అవును సార్. అంటే అదే 3 రకాలుగా ఉంది. 250-300 ఉంది, 150-200 ఉంది, 100 కాడ కూడా ఉంది. కానీ ఒక సెట్టింగ్ కాదు, ఒకసారి కదా హార్వెస్టింగ్ కాదు మనకి. 2-3 సార్లు అవుతుంది మనకి. ఇక్కడ లోపల కాసినవన్నీ సైజులు వస్తున్నాయి. ఈ సైడ్ షైనింగ్ బాగుంది, కలర్ బాగుంది, క్వాలిటీ బాగుంది మనకి మేజర్లీ. అవును సార్. కొద్ది సన్బర్న్ పడుతుంది కదా, మనం పెట్టలే. మనం సన్బర్న్కి గ్రీన్ మిరాకిల్ కొట్టారా? ఆర్థోసిలిక్ యాసిడ్ వాడుతున్నాం. బెటర్మెంట్ గా ఉంది. 3 రోజులకు ఒకసారి అయినా కొట్టచ్చు అంటే కొట్టచ్చు. ఎందుకంటే మనకు సన్బర్న్ అనుకోకుండా ఎండలు భయంకరంగా గ్రోకవర్ కప్పే స్టేజ్ దాటింది కదా. దాటింది. ప్లస్ ఇంకోటి ఏమంటే గ్రో కవర్ ఇంత ముందు చెప్పింది అర్థమైందా. ఎక్స్పెషల్ ఇంకోటి ఏమంటే మనం అనుకోలే ఇంత ఎండలు ముదురుతాయి అని. అవును సార్. అది ఇంతకు ముందు వచ్చింది సార్ ఎక్కువ. అది 250 ఎట్లున్నాయి సరే 250+ ఉన్నాయి. 250+ ఉన్నాయి. సో మేజర్లీ ఇప్పుడు ఏమేమి వదులుతున్నారు డ్రిప్లో? ఆ షెడ్యూల్ అంతా కంటిన్యూస్గా పోతుందా? షెడ్యూల్ పోతాను సార్. ఇప్పుడు ఇది పిట్సాలు 1/2 kg రాశారు. కాల్షియం బోరాను, అవి జిబ్రెలిక్ యాసిడ్ రాశారు. నాకు పరాక్రమ అవన్నీ ఇంకా రాయలేదు సార్. కలర్ వస్తుంది కదా, బిస్కెట్ కలర్. ఇది ఇంకా ఇన్ని రోజులకు వస్తుంది సార్. ఇది దాదాపు ఇంకా 1 month, ఇంకా 1 month ప్లస్. 1 month ప్లస్ కాసిండే కొంచెం సైజ్ తక్కువ వచ్చింది. అవును. సో మేజర్లీ మీరు ఫోకస్ చేయాల్సింది ఇప్పుడు ఫ్రూట్ సైజు, స్ప్రేయింగ్స్. ఫ్రూట్ సైజ్ ప్లస్ సన్బర్న్ సార్. సన్బర్న్ ఇక్కడ సన్బర్న్ పడని చోట క్వాలిటీ. అవును, కొద్దిగా సన్బర్న్ ఉన్న చోట ఇదైతే సన్బర్న్ నీడకి ఎక్కువ ఉన్నాయి, కానీ ఇట్లా సైడ్ చిన్న వాళ్ళకి ఇబ్బంది పడుతుంది. అవును 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 అవును. ఎన్ని ml వేసుకోవాలి సార్? ఏది కలిపి స్ప్రే చేస్తే? ఆర్థోసాలిసిలిక్ యాసిడ్ 2 ml వేసుకోండి. గ్రీన్ మిరాకిల్ 1 ml వేసుకోండి. అట్లా వేసుకోవాలా సార్? అవును అవును. షెడ్యూల్ మేజర్ ఫోకస్ చేయండి. ఇప్పటి నుంచి వెంటనే షెడ్యూల్ ఇస్తాను, దాన్ని మాత్రం మీరు ఫాలో అవ్వండి. ఇంకా 1 month టైం ఉంది. ఇప్పుడు మనకి ఏమనుకుంటానంటే చాలా రోజులు ఉంటే సన్బర్న్ కానీ ఎక్కువ వస్తుంది కదా అని చెప్పి మనము కొంచెం 20 రోజుల లోపల హార్వెస్టింగ్ చేసే ప్లాన్ చేస్తాము. 20 రోజుల్లో హార్వెస్టింగ్ చేయాల్సింది ఎంత పర్సెంట్? 40% చేసుకో. అదే 40%, 100%, 40% మించిపోవద్దు. ఎందుకంటే నీకు ఒక సెట్టింగ్ కాలే, దీంట్లో 300 గ్రాములు ఉన్నాయి, 200 గ్రాములు ఉన్నాయి, 100 గ్రాములు కూడా ఉన్నాయి. 100 నుంచి 300 వరకు ఉన్నాయి సార్. అవును. 100వి మనకు 150 వచ్చినా 300వి కొంచెం వచ్చినా కూడా వస్తాయి. అందుకోసమే నీకు సెట్టింగ్స్ ఎలా జరిగినాయో హార్వెస్టింగ్ కూడా అట్లే ఇచ్చి. సన్బర్న్ కూడా తక్కువే సార్. ఇదంతా ఇప్పుడుది కాదు, ఇదంతా పోయినప్పుడు ఎండలు కాసింది. మొన్న వచ్చినా కదా లాస్ట్ టైం. అవును. కానీ ఫస్ట్ గ్రేట్ థింగ్ ఏమంటే మీ దాంట్లో నల్లి నుంచి బయటపడ్డాం. ఏం ఫినిషింగ్ ఉంది, కలర్ ఉంది, షైనింగ్ ఉంది. ఇంకా ఇప్పుడే వద్దు కలర్ మనకి. కలర్ వద్దు. మీరు కలర్ కోసం వాడినారా, రైపనింగ్ అయిపోతుంది. అంటే రైపనింగ్ అంటే మాగిపోతుంది. రైప్ అయిపోతుంది. ఫ్రూట్ రైప్ అయిపోతుంది ఇప్పుడే. ఇంకా టైం ఉంది దానికి. సరేనా? ఇట్లా కొనలు కాసింటాయి సార్. ఇవి వస్తున్నాయి. ఏవి? ఇవి హార్వెస్టింగ్ వస్తున్నాయి. స్ట్రెస్ మొన్నటి వరకు వర్షం ఎట్లా పడింది మీకు? బాగానే పడింది. దాని తర్వాత ఉన్నట్టుండి ఎండ ఎక్కువ అయిపోయాయి. వాటర్ ఫ్లక్చువేషన్ ప్లస్ ప్లాంట్ స్ట్రెస్ వల్ల ఎడ్జెస్ ఉండే కాయలు మాగుతున్నాయి. ఎడ్జెస్ ఉండే కాయలేదు, కలర్ వస్తుంది. కలర్ వస్తుంది. దాంతో కూడా ఇంకా తోట వచ్చేస్తుందేమో అని. ఎక్కడ రాదండి, ఇంకా టైం అయిపోలేదు. వచ్చే సైడ్ అక్కడ కన్నా ఇది హెవీ కాసింది. సో యాజ్ సూన్ ఇప్పుడు మీరు షెడ్యూల్ మారుస్తాను, ఎంటైర్లీ షెడ్యూల్ మారుస్తాను. సో స్ప్రేయింగ్స్ కూడా ఇస్తాను. సో ఎవ్రీ 3 to 4 days 1 స్ప్రే జరగాల. 3 days చేస్తా. ఎందుకంటే మనము బూమరే వేసేది. బూమర్తో వేస్తారు కాబట్టి స్ప్రేస్ కొద్దిగా పెంచుదాం మనం.
అది సార్ నల్లిబడి కూడా సైజ్ తీసి కదా Hmm. ఇంకా నీకు సగం బ్యాగే అయిపోయింది. ఓకే అంత తక్కువ ఇడుస్తున్నా. ఓకే. సో ఏం కాదు మేజర్లీ మీరు సార్ సన్బర్న్ ఇక్కడ ఇంత ఎండకు ఉంటాయి కదా, దీనికి రాలేదు మళ్ళీ ఈ చెట్టుకు. ఒక చెట్టుకు వస్తుంది, ఒక చెట్టుకి ఏమంటే నెత్తి మీద ఎండ ఎక్కువ. మీకు సన్ రైజ్ అంటే సూర్యోదయము సూర్యాస్తమయం ఎండలు నీకు ఫ్రూట్ మీద పెద్ద ఎఫెక్ట్ చూపివు. నీకు 11 గంటల నుంచి 3 గంటల వరకు ఎండ పడతాయి చూడు, ఆ ఎండ వల్ల మీకు ఫ్రూట్స్ అనేది బర్న్ అవుతాయి. అర్థమైందా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోసం ఏమంటే చిగురు రావడానికి కొద్ది మంది స్ప్రే ఇస్తాను. సో మేజర్లీ ఇప్పుడు గేమ్ చేంజర్ అబ్బా దిస్ మంత్. ఈ మంత్ లో మొత్తం ఎంటైర్లీ గార్డెన్ అనేది చేంజ్ అయిపోవాలా. సో దాని తగ్గట్టుగా ఏమేమి చేయాలా? మేజర్లీ మీరు చేయాల్సిన పని ఏమంటే ఇప్పుడు డబుల్ లీటర్ ఉంది కదా, ఇది డబుల్ లీటర్ 4 గుండీలు లేండి సార్. అవును కదా, 16 లీటర్లు ఎండేది ఇది ఇక్కడ ఉంది కదా. తెలుసు నాకు తెలుసు. సో ఏం చేయాలంటే ఒక సైడ్ ఇన్లైన్ డిప్పర్ వేయాలి. మోషన్ షూట్గా నేను ఒప్పుకోను. అటు వచ్చిన కలర్ కూడా పగిలిపోవాలా, వద్దు ఈ కలర్ ఇప్పుడే. ఓకే, సో ఇన్లైన్ డిప్పర్ వేసేసి ఫుల్ వాటర్ పెట్టండి, సరేనా? సో ఫస్ట్ పాయింట్ అది. సెకండ్ పాయింట్ ఏమంటే ఫ్రూట్ సైజు డ్రిప్ షెడ్యూల్ ఎంటర్లీ మారుస్తాను. థర్డ్, ప్లాంట్ స్ట్రెస్లో పోకుండా స్ట్రెస్ రిలీవ్ అవ్వడానికి కొన్ని సపరేట్ మెడిసిన్స్ ఇస్తాను. ఫోర్త్, చిగురు రావాలా, చిగురు వచ్చి సన్బర్న్ కాకూడదు. ఓకే. ఫిఫ్త్, ఫ్రూట్ స్ప్రేయింగ్స్ ఇస్తాను, ఫ్రూట్ సైజ్ రావాలా. మీ దాంట్లో బ్యాక్టీరియా ఉందా? బ్యాక్టీరియా ఏం లేదు, కొల్నోట్రికము, ఏం లేదు, ఆల్టర్నేరియా, ఆంతక్నోస్, డిసీజ్ సర్కస్పొరా, ఏ డిసీజ్? లాస్ట్ ఇయర్ సక్సెస్ఫుల్ గా మీరు పంట తీశారు, అప్పుడు కూడా నేనే వచ్చాను. ఇది సెకండ్ ఇయర్, సెకండ్ క్రాప్. సో బ్రహ్మాండంగా వచ్చింది ఫ్రూట్ సైజు, ఏం ప్రాబ్లం లేదు. ఇంకా వస్తుంది దీనిలో, చూడు సైజు ఏమున్నా. ఈ వీక్ లో వచ్చింది సార్. అవును, ఈ వీక్ లోనే వచ్చింది, ఇంతకుముందు లేదు, ఇప్పుడు పోయింది సైజు. ఇంకోటి ఏమంటే లాస్ట్ మంత్ వచ్చేసరికి ఎవ్రీ 4 days టు వీక్లీ అసలు ఎంటైర్లీ ఫ్రూట్ చేంజ్ అవుతా ఉంటుంది మీకు. సార్ అదే సార్ ఇప్పుడైతే లాస్ట్ వచ్చే వరకు అవుతుంది. మీరు 5వ నెలలో పీకేస్తున్నా 4వ నెలలో పీకేస్తున్నా కానీ సైజులు పెద్ద కనిపించవు మీకు. ఇప్పుడు ఎక్సలెంట్ గా ఉంది సార్. కాయ అయితే బ్రహ్మాండం. నాకు సన్బర్న్ మెయిన్ ఇంపార్టెంట్. నేను దాని నుంచి కలర్, సన్బర్న్, సైజులు, ఈ 3 సార్. షూర్, ఏం అవసరం లేదు. సైజ్ రావాలా, కలర్ బాగుండాలా, సన్బర్న్ తగ్గల్లా, ఈ 3 ఉంటే చాలు. జబర్దస్త్ ఉంది ఇది. సైజులు చూడు, ఆ చెట్టు వచ్చింది సార్ చిగురు, అది బోరు. మేజర్ ఫోకస్ చేయండి. ఇంకోటి ఏమంటే తొందరపడి మార్కెట్కి వేద్దండి. అది ఓకే సార్. సో ఈ మంత్ ఎండింగ్ కల్లా, ఇప్పుడు ఈ మంత్ ఎండింగ్ కాదు సార్, నెక్స్ట్ మంత్ లోనే కటింగ్ హార్వెస్టింగ్ పోయేటట్లుగా మనకు షెడ్యూల్. ఈ 1 month మొత్తం కంప్లీట్ గా, ఈ 20 రోజులు, ఈ 15 రోజులు నెక్స్ట్ వీక్ లో అట్లా ఫస్ట్ వీక్ లో అట్లా హార్వెస్టింగ్ 100% 300 grams ప్లస్ మనము ప్లాన్ అయితే చేసుకున్నాం. వస్తుంది. ఫోకస్ చేయండి. ఏమంటే ఈ మంత్ కొద్దిగా స్ప్రేయింగ్స్ ఎక్కువ ఉంటాయి. స్ప్రేయింగ్స్ చేస్తా సార్, స్ప్రేయింగ్స్ ఎక్కువ ఉంటాయి. ఊజీకి ఫ్రూట్ సైజ్ కి, ఊజీ ఫ్రూట్ సైజ్ కాంబినేషన్ కుదరదు కదా సార్. సింథటిక్ పెరాథ్రాయిడ్స్ కి మళ్ళీ మైక్రోన్యూట్రియంట్స్ కి ఎప్పుడు కానీ కొంత కుదరదు. ఫంగిసైడ్ కంపాటిబిలిటీ కుదరదు. ఫంగిసైడ్ ఏదంటే కనుక కలుస్తుంది. సమ్ బేసిక్ ఫంగిసైడ్స్ కలుస్తాయి. ఊజీ లేకి ఫంగిసైడ్ కలిసి సమ్ బేసిక్ ఫంగిసైడ్స్ కలుస్తాయి, అన్ని కలుసావు. అవి ఏమేమి కలుస్తాయని నేను చెప్తాను. సో ఇంకోటి ఏమంటే మేజర్లీ ఎంత వీలైతే అంత సపరేట్ కొట్టుకుంటే మీకు రిజల్ట్ బాగుంటుంది. సరేనా? అది ఏంటి ఏమనేది నేను కంప్లీట్గా మీకు షెడ్యూల్ ఇస్తాను, ఫోకస్ చేయండి అది. సరేనా? సరే సార్. ఇట్లా సో మేజర్గా నువ్వు చేయాల్సిన పనులు ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ ఇది కలర్ ఇక్కడ చెట్టు ఎక్కువ వచ్చింది, వాటర్ తగ్గింటా చూడు. మేజర్గా మీరు ఫోకస్ చేయాల్సింది ఫ్రూట్ సైజు, ఈ ఊజీలు, సన్బర్న్ అండ్ మేజర్గా మనము సింగిల్ లాడర్ ఉంది కదా. Okay friends, thank you for watching this video. Please subscribe my channel Pomo Farming. Thank you.